హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ విజయ్ కేతనం డే 35లో చాప్టర్ నెంబర్ 5 అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ద సమ్ ఆఫ్ ద 4th and 8th టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 24 అండ్ ద సమ్ ఆఫ్ ద 6th and 10th టర్మ్స్ ఈజ్ 44. ఫైండ్ ద ఫస్ట్ 3 టర్మ్స్ ఆఫ్ ద ఏపీ. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే 4th టర్మ్ అంటే సమ్ ఆఫ్ అంటే ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. 4th టర్మ్ని 8th టర్మ్ని యాడ్ చేస్తే 24 వస్తుందంట. అలాగే 6 and 10th టర్మ్స్ని యాడ్ చేస్తే 44 వస్తుందంట. ఇప్పుడు అయితే ఫస్ట్ 3 టర్మ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ ద ఏపీ ఈజ్ ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d అండ్ సో ఆన్. సమ్ ఆఫ్ 4th and 8th టర్మ్స్ ఈక్వల్ టు 24. సో వాట్ ఈజ్ A4 అండ్ అలాగే A8 ఈక్వల్ టు 24. A4ని మనం ఎలా రాసుకోవచ్చు, ఏ ప్లస్ 3d ప్లస్ ఇంకా A8ని ఏ ప్లస్ 7d ఈక్వల్ టు 24. ఇవి యాడ్లు చేసుకుంటే ఏ ప్లస్ ఏ 2a, 3d ప్లస్ 7d is 10d ఈక్వల్ టు 24. 2ని కామన్ తీసుకున్నట్టయితే ఏ ప్లస్ 5d ఈక్వల్ టు 24, ఏ ప్లస్ 5d ఈక్వల్ టు 24/2, ఏ ప్లస్ 5d ఈక్వల్ టు 12. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే మనకి ఇంకేమన్నారు, 6 ప్లస్ 10. సో A6 ప్లస్ A10 ఈక్వల్ టు 44. A6 అంటే ఏ ప్లస్ 5d, అలాగే A10 అంటే ఏ ప్లస్ 9d ఈక్వల్ టు 44. ఇట్స్ 2a ప్లస్ 14d ఈక్వల్ టు 44. యాజ్ యూజువల్ 2ని కామన్ తీసుకున్నట్టయితే ఏ ప్లస్ 7d ఈక్వల్ టు 44, ఏ ప్లస్ 7d ఈక్వల్ టు 44/2 అంటే ఏ ప్లస్ 7d ఈక్వల్ టు 22. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు 2 - 1 చేద్దాం. ఏ ప్లస్ 7d ఈక్వల్ టు 22, ఏ ప్లస్ 5d ఈక్వల్ టు 12. సెకండ్ ఈక్వేషన్కి సైన్లు అనేవి చేంజ్ చేయాలి, మైనస్లు. సో 2d ఈక్వల్ టు 10. అయితే ఇక్కడ మనకి d వాల్యూ ఎంత వచ్చింది, d ఈక్వల్ టు 10/2 అంటే 5. Put d in equation number 1. A plus 5 into 5 equal to 12. A plus 25 equal to 12. That means A equal to 12 minus 24. A equal to minus 13. The AP A plus D, A plus 2D kada minus 13. Minus 13 plus 5. Minus 13 plus 2 into 5. So it's minus 13, minus 8 and minus 3. Next one చూద్దాం చూడండి. If the third and ninth terms of an AP are 4 and minus 8 respectively, విచ్ టర్మ్ ఈజ్ ఆఫ్ ఏపీ ఈజ్ 0. సో మనకి ఇక్కడ ఇచ్చిన సమ్లో థర్డ్ టర్మ్ ఏంటంటే 4 అండ్ అలాగే 9th టర్మ్ వచ్చేసరికి -8. అయితే ఇందులో 0 టర్మ్ అనేది ఏ టర్మ్ అయి ఉంటుంది. గివెన్ థర్డ్ టర్మ్ ఈజ్ A3 ఈక్వల్ టు 4 అండ్ అలాగే A9 ఈక్వల్ టు -8. A3 అంటే ఎలా రాయాలి, ఏ ప్లస్ 2d ఈక్వల్ టు 4, ఏ ప్లస్ 8d ఈక్వల్ టు -8. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి d వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకుంటే -2 వచ్చింది. d వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏ వాల్యూ మనకి 8 వచ్చింది. గివెన్ nth టర్మ్ an ఈక్వల్ టు a ప్లస్ n - 1